ఇది నేటికీ అమెరికాలో చర్చనీయాంశంగా మారిన కేసు. ముగ్గురు యువకుల హత్య కేసులో ఒక రిటైర్డ్ మిలిటరీ అధికారి నిర్దోషిగా విడుదలయ్యారు. 2019లో జార్జియాలోని రాక్డేల్లో తెల్లవారుజామున 4 గంటలకు పొరుగువారు అరుపులు మరియు తుపాకీ కాల్పుల శబ్దాలు విని పోలీసులకు ఫోన్ చేశారు. 15 నుంచి 16 వరకు ఏళ్ల ముగ్గురు పిల్లలు బతికి బయటపడటానికి పోరాడుతున్నారు. కారణం ఏమిటంటే వారు రిటైర్డ్ మిలిటరీ అధికారి ఇంట్లోకి దొంగతనం చేయడానికి ప్రవేశించారు మరియు సైనికుడు ఆ ముగ్గురిని కాల్చి చంపాడు. ఒకరు సంఘటనా స్థలంలోనే మరణించగా మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో మరణించారు. ముగ్గురు యువకులలో ఇద్దరు సోదరులు. వారి తల్లి కోర్టులో సైనికుడితో, "నువ్వు పోరాడకపోతే నా కొడుకులు ఇప్పుడు బతికే ఉండేవారు. వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు, కానీ నువ్వు వాళ్ళని చంపావు" అని చెప్పింది. సైనికుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నందున ఆ యువకుడిని దోచుకోవాలని ప్లాన్ చేశారని విచారణ సమయంలోనే వెల్లడైంది. దోపిడీ సమయంలో వారు అతనిని కాల్చి చంపారో లేదో ఎవరికీ తెలియదు. పొరుగువారి సాక్ష్యం ప్రకారం ముందుగా కాల్పులు జరిపిన యువకులలో ఒకరే. కాబట్టి ఆ వృద్ధుడు తనను తాను రక్షించుకోవడానికి తిరిగి కాల్పులు జరిపాడు. కానీ తల్లి న్యాయవాది మొదటి కాల్పులు జరిపిన వ్యక్తిని కాల్చడానికి బదులుగా ముగ్గురిని ఎందుకు కాల్చాడని వాదించాడు. దానికి మాజీ సైనికుడి న్యాయవాది తాను చీకటిలో కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించలేనని మరియు అతను ఆత్మరక్షణ కోసం మాత్రమే వ్యవహరిస్తున్నాడని బదులిచ్చారు. న్యాయమూర్తి సరైన వాదనను కనుగొన్నాడు మరియు కేసును కొట్టివేశారు. మీరు ఏమనుకుంటున్నారు? వృద్ధుడు సరైనవాడా లేదా తప్పా?